హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో వచ్చేసా అనమాట. మామూలుగా లేదు, తోపు తురుము అప్డేట్స్ అని అయితే చెప్పను, పర్వాలేదు, వినడానికైతే ఇంట్రెస్టింగ్గా ఉండే అప్డేట్స్తోనే వచ్చానమాట. అండ్ విన్నర్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్తో వచ్చానమాట. సో ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన ఏమంటారు నా వీడియోస్ని చూడండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. అండ్ ఇప్పటి వరకు వ్యూవర్స్ ఎవరైతే నా వీడియో సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళకి, చేయకుండా చూస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వితౌట్ యూ పీపుల్ సపోర్ట్ డెఫినెట్లీ ఇంతవరకు అయితే నా జర్నీ ఉండదు అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, అది ఇంకా మంచి ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి. ఓకే, ఇమాన్యుయల్ గారి, సంజన గారి ఎలిమినేషన్ మీద మీకు ఎలా అనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్ చూసాక కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఈ న్యూస్ తెలిసాక మీకు ఏమనిపించింది అయితే ప్రస్తుతానికి కామెంట్ డౌన్ చేయండి. ఫస్ట్ అప్డేట్, డిమాన్ పవన్ గారు సూట్ కేసు తీసుకున్నారు. అది నా ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇప్పుడు కన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. అనిల్ రావుపూడి గారు మేబీ బిగ్ బాస్ సీజన్కి అచ్చొచ్చిందేమోనండి, అనిల్ రావుపూడి గారిని పంపిస్తే ఇట్లా ఉంటుంది అని. అతను ఇంకా అంతే పాతుకుపోయాడని చెప్పుకోవచ్చు. సో ఒక లక్కీ ఛాంప్ కింద అనమాట. మొత్తానికైతే 1 ప్లేస్లో 2 ప్లేస్లో ఎవరు ఉన్నారో నేను తర్వాత చెప్తా. 3rd ప్లేస్లో అయితే డిమాన్ పవన్ గారు ఉన్నారు. చెప్పేనా అండి, అందుకే ఓట్స్ ఎవరు కూడా మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి వేస్తేనే ఒక ప్లేస్ అనేది డిసైడ్ అవుతుందని నేను మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాను. డిమాన్ పవన్ 3rd ప్లేస్లో ఉండడానికి కేవలం ఓట్స్ స్ప్లిట్ అవ్వకుండా ఆయన ఫేవరెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనకు ఓట్ వేయడం వల్లే అని చెప్తానమాట. అందుకే ఓట్స్ని ఎప్పుడు లాస్ట్ మినిట్లో ఎవరు విన్నర్ అవుతారో వాళ్ళు డివైడ్ చేసేయకూడదు అని అంటాను. అలా ఓట్స్ వేయడం వల్ల 3rd ప్లేస్లో డిమాన్ పవన్ ఉండడం వల్ల ఆయనకి ఈరోజు సూట్ కేసు వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అందుకే ఎప్పుడు ఓటింగ్ అనేది మ్యాటర్స్ అలాట్. అండ్ సెకండ్ అప్డేట్ అండి, పోలీస్ ఫోర్స్ని మామూలుగా దించలేదు, బందీ సెక్యూరిటీ అనమాట. లాస్ట్ టైం ఇట్లా అద్దాలు పగలగొట్టేయడం, జనాల మీదకి రాళ్ళు ఇసిరేయడం, కాళ్ళ మీదకి రాళ్ళు ఇసిరేయడం చాలా రచ్చయింది. దానికి తోడు ఈసారి చూసిన కాంపిటీషన్కి ఈసారి ఉన్న కాంపిటీషన్కి, బయట జరుగుతున్న రచ్చలకి, కాంట్రవర్సీలకి పోలీస్ ఫోర్స్ని దింపి పడేశారనమాట. అండ్ కంటెస్టెంట్స్ని కూడా ఎలిమినేట్ అయిన వెంటనే పంపించారంట. 1 డే గ్యాపో లేకపోతే ఇన్ని హవర్స్, 1 డే కాదు ఇన్ని హవర్స్ గ్యాప్ ఇచ్చి పంపిస్తారంట. పంపించాల్సిందే, ఎందుకంటే మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, క్రేజీ. తనూజా గారికి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్, కళ్యాణ్ గారికి కూడా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, తప్పే లేదు. ఇంక్లూడింగ్ డేమన్ పవన్ బయటకు వస్తే కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఫోర్త్ అప్డేట్ ఏదో కాదండి, చాలామంది బయట తనుజాయే విన్నర్, ఇది జరిగింది అది జరిగింది, కళ్యాణే విన్నర్ అని చెప్పి చాలా ఒక్కొక్కరు మించిన రాంగ్ అప్డేట్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. విన్నర్ అనేది ఎక్కడా డిసైడ్ కాలేదు. అన్నిటికీ మించి ఇంకో షాకింగ్ అప్డేట్ చెప్తా, ఆడిటింగ్ జరుగుతుంది. ఆడిటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కదండి, గట్టిగా అడ్వాన్స్డ్ అయింది కదా. ఒక నెంబర్ నుంచి త్రూ 1 IP అడ్రస్ మల్టిపుల్ ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ కాల్స్ అవనివ్వండి, నార్మల్ కాల్స్ అవనివ్వండి, ఒకే ఫోన్ నుంచి మల్టిపుల్ సిమ్స్ మార్చి కాల్స్ వచ్చినా సరే అది ట్రాక్ చేస్తారన్నమాట. అవి డిలీట్ చేయడం జరుగుద్ది. అవి డిలీట్ చేశాక వచ్చిన యాక్చువల్ కౌంట్ ఆఫ్ ఓటింగ్స్నే వీళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేయడం జరుగుద్ది. సో మిస్డ్ కాల్స్ ఓటింగ్ అయినా, ఒక హాట్స్టార్ ఓటింగ్ అయినా, ప్రతిదీ త్రూ IP అడ్రస్ అండ్ త్రూ ఏమంటారు సిమ్స్, అట్లా ఫోన్లో ఏదో నెంబర్ ఉంటుందా ట్రాకింగ్ నెంబర్, త్రూ దట్ దే ఆర్ గోయింగ్ టు ట్రాక్ అని తెలిసింది. ఇది నాకు తెలిసిన అప్డేటే, కానీ అందులో ఎంత నిజం అనేది, ఎలా అంటే నిజం అని కాదు, అది నిజమే, ఏ బేసిస్లో చేస్తా అనేది అయితే ఒక చూచాయిగా ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈసారి ఫేక్గా ఓటింగ్ చేసిన, ఫేక్ మిస్డ్ కాల్స్, ఇట్లా రిగ్గింగ్ అయినా డెఫినెట్లీ అవన్నీ డిలీట్ చేసేస్తున్నారు. సో యాక్చువల్గా వచ్చిన ఓటింగ్ కౌంట్నే డిసైడ్ చేసి విన్నర్ని బయటికి తీసుకురాబోతున్నారు. సో విన్నర్ ఇంకా వాళ్ళు కూడా అనౌన్స్ చేయలేదు. ఎలా అండి బయట వాళ్ళకి తెలిసిపోతుంది? ఇంపాసిబుల్ అండి, ఫేకింగ్, ఎవ్రీబడి ఆర్ ఫేకింగ్, డోంట్ ట్రస్ట్ అని అంట అనమాట. అండ్ చాలామంది వాళ్ళ ఊహాగానాలు, అంచనాలు అన్నీ వేస్తున్నారు. 25 లక్షలు అయితే ఇచ్చేదైతే లేదండి డిమాన్ పవన్ గారికి. నాకున్న అప్డేట్ బట్టి 15 lakhs నాకున్న అప్డేట్ బట్టి. మరి వాళ్ళు అంత అంచనా వేస్తున్నారు అని అంటే మరి నాకేం తెలియదు. అలాంటిదైతే ఏమీ జరగట్లేదు అని అయితే నాకు వచ్చిన అప్డేట్. అండ్ లాస్ట్గా ఫైనల్గా తెలిసిన అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు కళ్యాణ్ విన్నరో తనుజ విన్నరో పక్కన ఉంచితే ఎవరైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఇక్కడ నుంచి ఎవరైనా నెగిటివ్గా ఏదైనా చేస్తే ఛార్జెస్ తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారంట. సో ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఎవరు కూడా నెగిటివిటీకి కానీ, ఎలాంటి కంటెంట్ నెగిటివ్గా వాళ్ళ మీద ఇట్లా రూడ్గా కానీ హార్ష్గా కానీ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయండి.
హార్ష్గా కానీ వెళ్ళమాకండి. ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ కెరియర్ అండ్ దేర్ పర్సనల్లీ, వాళ్ళని పర్సనల్గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ నాకు తెలిసిన అప్డేట్స్. విన్నర్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు, వచ్చేస్తుంది, ఇంకా ఎంతో టైం కాదు. బై విత్ ఇన్ అ ఫ్యూ అవర్స్ విన్నర్ అప్డేట్ కూడా వచ్చేయబోతుంది. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ నవీన్ పోల్శెట్టి అండ్ మీనాక్షి గారు రావడం జరిగింది వాళ్ళ మూవీ ప్రమోషన్ గురించి. అది కూడా చాలా ఫన్నీగా వెళ్ళిందనమాట. ఆ డైలాగ్స్ అవన్నీ తెలిసే కానీ నేను ఇప్పుడు ఇందులో చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎట్లాగో ఎపిసోడ్ చూస్తాము అండ్ ఇవంత ఇంట్రెస్టింగ్గా అంతేం అనిపించవు అనమాట. అండ్ కళ్యాణ్ పడాలా గారు దేక్లేంగే సాలా అని చెప్పి ఒక పవన్ కళ్యాణ్ సాంగ్ ఉంటుంది కదా, దాంతో అయితే మంచి సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుందంట. క్రేజ్ అంట. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ తనుజ గారు అయితే ఒక పీకాక్ కలర్ డ్రెస్లోని చాలా బ్యూటిఫుల్ ఉంటారంట. తనుజ గారికి మామూలుగానే బయట ఒక వేరే లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఒప్పుకోవాలండి, షీ లుక్స్ సో ప్రెటీ అండ్ బ్యూటిఫుల్ అనమాట తనుజ గారు. అదైతే ఒప్పుకోవాల్సిన వాస్తవమే. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఇది ఒప్పుకోవాలి. ఆవిడ చాలా అందంగా బాగుంటారు. ఒక హోమ్లీ ఫీల్ వస్తుంది అనమాట ఆమెను చూస్తే. సో అలాంటిది ఇంకా ఆమెకు ఫ్యాన్స్ ఎంత క్రేజీగా బయట ఉన్నారో మనకు తెలుసు. ఖచ్చితంగా అందరూ ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోతారు, అందులో అయితే నో డౌట్. అండ్ ఇమాన్యువల్ గారండి, బాగా బాధేసింది నిజంగా. నేను ఇమాన్యువల్ గారి సంజన గారిని చూసినప్పుడు వచ్చినంత బాధ వేరే దాంట్లో రాదేమో అంటే. ఇంకా ఆయన ఏడ్చాడు, ఆయన ఇంకా ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు ఆయన ఏడ్చాడు, ఇంకా ఆయన ఏడుపు చూస్తే నాకు ఇంకా ఏడుపు వస్తుందేమో. ఎందుకంటే చాలా బాగా కామెడీ చేసి అందరినీ మెప్పించేలా చేశాడనమాట. సో హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ ఆల్సో. చెప్పాలంటే అంత మంచి జరగాలి, వాళ్ళకి అంత బాగోవాలని చెప్పి విలిష్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకండి నా ఛానల్లో వచ్చే అప్డేట్స్ని. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.